చేయించిన ప్రియ సహోదర సహోదరులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనములు తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాము. అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఈ సమయంలో మనం ఒక మంచి లెసన్ ని నేర్చుకోబోతున్నాం. ఇది ఆ లెసన్ అంటే సందేహింపక అడగటం. దేవుణ్ణి మనం చాలా సందర్భాల్లో చాలా విషయాలు అడుగుతా ఉంటాం. అయితే ఏదైతే అడుగుతూ ఉన్నామో అవన్నీ కూడా మనం పొందుకున్నామని చెప్పి విశ్వాసం ఉంచాలి అనేటువంటి అంశం మీద ఈరోజు ఈ యొక్క మంచి లెసన్ ని నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానించుకున్నాం. మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ప్రియమైనటువంటి వారులారా, మనం చదివినటువంటి ఒక వచన భాగంలో ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలి అంటే జ్ఞానం అనేది కావాలి. అవసరమా లేదా? కదా, స్టూడెంట్స్ గా ఉన్నటువంటి బిడ్డలకి ఏం కావాలి? చదువుకునేది ఎలా గుర్తుంచుకోవాలో, ఎలా చదవాలో, ఒక బుకిష్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అవసరం. జ్ఞానం అనేది అవసరం. అదేవిధంగా ఈ సొసైటీలో జీవించాలన్నా కానీ ఏం కావాలి? జ్ఞానం అనేది కావాలి. అయితే జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. జ్ఞానము మనల్ని కాపాడుతూ ఉన్నట్లుగా ఈ యొక్క సామెతల గ్రంథంలో కూడా జ్ఞానమును గురించి ఏమని చెప్పబడుతుంది అంటే జ్ఞానము కలిగి ఉండటం చాలా ఘనమైనదిగా చెప్పబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము, ఆధారం అని కూడా చెప్పబడుతుంది. అయితే మన యొక్క జీవితంలో కూడా మనందరం కూడా ఇక్కడ చాలా వరకు యవనస్తులు ఉన్నారు కాబట్టి ఈ సమయంలో మనకి ఏదైనా పొదువైనట్లయితే ఎవరిని అడగాలి? మనం ఎంత ChatGPTలో చూసినా, లేదంటే మనం ఎన్ని మొబైల్స్లో వికీపీడియాస్లో చూసినా, ఎన్ని చూసినా కానీ కావలసిన జ్ఞానం అనేది మనకి రాదు. ఆ జ్ఞానము, బుద్ధి అంటే ఐక్యూ మనకి ఎవరు ఇవ్వాలి అంటే దేవుడే ఇస్తాడు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, వెర్రి వాళ్ళలాగా కనపడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. అంత జ్ఞానం ఎక్కడికి? దైవ సేవకులకు కానీ దేవుని బిడ్డలకు కానీ. చాలా మంది సైంటిస్టులు మనం చూసాం కదా, సైంటిస్టులు అందరూ కూడా చాలా వరకు ఎవరు అంటే క్రిస్టియన్సే. వాళ్ళంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వారు దేవుని దగ్గర నుంచే జ్ఞానాన్ని పొందుకున్నారు. కాబట్టి మనలో ఎవరికైనా కానీ జ్ఞానము పొదువుగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవా, నాకు జ్ఞానము పొదువుగా ఉంది కాబట్టి మీరేం చేయాలి అంటే నాకు జ్ఞానాన్ని దయచేయమని చెప్పి మొహమాట పడకుండా, సందేహింపకుండా మనం ఆయన్ని అడిగినట్లయితే ఆయన ఏం చేస్తారంటే అడిగిన ప్రతి వారికి కూడా ధారాళముగా ఇస్తాడు. ఎవరిని కూడా ఆయన గద్దించడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా మనం చూసినట్లయితే మనం సొలొమోను గురించి చూస్తూ ఉంటాం. అయితే సొలొమోను రాజు అయినటువంటి తరువాత అతను ఏం చేస్తాడంటే దహన బలులను 1000 దహన బలులను అర్పిస్తాడు. సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమవుతాడు. రాత్రి ఎందు ప్రత్యక్షమయ్యి సొలొమోను మహారాజుని దేవుడు అడుగుతాడు, నీకు ఏం కావాలి అని చెప్పి సొలొమోను మహారాజుని అడుగుతారు. సాధారణంగా దేవుడు మనకే ప్రత్యక్షమై ఏం కావాలంటే ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటారు మీరు? డబ్బులు, బంగారం, ఇంకొంతమంది అయితే వివాహం, ఇంకొంతమంది అయితే క్లాస్ ఫస్ట్ రావాలి, ఇంకొంతమంది అయితే పిల్లలు కావాలి, ఇంకొంతమంది ఆరోగ్యం కావాలి, ఇంకొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక హౌస్ కావాలి, లేదంటే ఒక వెహికల్ కొనుక్కోవాలి, ఆ కార్ని నేనే డ్రైవ్ చేయాలి, డ్రైవింగ్ స్కిల్స్ అనేవి కావాలి. ఇంకా చాలా మందికి చాలా చాలా ఆశలు ఉంటాయి కదా. చాలా
క్రైస్తవుల్లో కూడా చాలా మందికి ఆశలు ఉంటాయి. ఆర్ఫన్ హోమ్ ఒకటి కట్టాలి, అనాథుల్ని ఆదుకోవాలి, దిక్కులేని వారికి హెల్ప్ చేయాలి, ఇట్లా చాలా చాలా ఆశలన్నీ కూడా ఉంటాయి. అయితే మనం అడగగానే దేవుడు మనల్ని అడిగితే మనం ఏదేది అడుగుతామో మనకే తెలియదు కదా. ఇస్తారా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది. ఉండిద్దాం కదా, ఆశ లేని మానవుడు ఎవరు కూడా ఉండరు. చిన్న వారి నుంచి పెద్దవారి వరకు కూడా, చిన్న పిల్లలకైతే చాక్లెట్ కావాలనో ఏదో ఒకటి కావాలని చిన్న చిన్న ఆశలు ఉంటాయి. వృద్ధాప్యంలో చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఏం ఆశ ఉన్నది? ఇంకొక సంవత్సరం బ్రతకాలని ఆశ ఉంటుంది. ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆశ ఉంటుంది. అయితే దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై సొలొమోను అడిగినప్పుడు, సొలొమోను కూడా మనలాంటి మనుషుడే, కానీ సొలొమోను మనలాగా రాజ్యంలో ఘనత కావాలను, లేకపోతే యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలను, లేకపోతే రాజ్యం ఇంకా డెవలప్ అవ్వాలను, లేకపోతే నా పేరు నలుమూలలా విస్తరింపాలని అని చెప్పి దేవుణ్ణి అడగలేదు. సొలొమోను ఏమని కోరుకున్నాడు అంటే, మనం గమనించినట్లయితే 12వ వచనంలో చూస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞానమును తెలివియు, సొలొమోను మహారాజు ఏమడుగుతున్నాడంట, దేవా ఎంత గొప్ప ప్రజలను పరిపాలించడానికి ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే ఇసుక రేణువుల వలె విస్తారమైనటువంటి జనాంగముగా ఉన్నారు. ఈ జనాంగాన్ని నేను పరిపాలించడానికి నాకు జ్ఞానము చాలదు, తెలివి చాలదు. దేవా వీరందరినీ పరిపాలించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని చెప్పి సొలొమోను మహారాజు ఆ యొక్క రాత్రి వేళలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు జ్ఞానాన్ని అడిగాడు. అయితే జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు ఏం చేయాలి? జ్ఞానాన్నే ఇవ్వాలి. కానీ ఇక్కడ సొలొమోను మహారాజు అన్ని విషయాలు పక్కన పెట్టి జ్ఞానం ఒక్కటే అడిగాడు. అయితే దేవుడు అతనికి ఏమి ఇచ్చాడో 12వ వచనంలో చూద్దాం. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పాను. చాలండి. మనం చూసినట్లయితే సొలొమోను అయితే కొంచెమే కోరుకున్నాడు, ఒకటే కోరుకున్నాడు, జ్ఞానాన్ని కోరుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే గొప్ప ఐశ్వర్యాన్ని, సొమ్మును, ఇంకా ఘనతను, మంచి పేరును కూడా సొలొమోనుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం కోరుకోవాలి? జ్ఞానాన్ని కోరుకోవాలి. జ్ఞానం కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం కదా. ప్రతి ఒక్కరం కూడా ఏ సందర్భంలో ఎట్లా ఉండాలో చాలా విషయాలు ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఒక సిచ్యువేషన్ మన లైఫ్ లో జరిగినప్పుడు ఎలా చేయాలో ఎలాగో అని చెప్పి చాలా మనకి సతమతం అవుతా ఉంటారు. చాలా మంది ఏదైనా ఒక ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఫంక్షన్ చేయాలనుకోండి, వారికి ఏం చేయాలో జ్ఞానం ఉండదు. జ్ఞానం సరిపోక ఏం చేస్తారు? ఒకటి చేయాల్సింది పోయి ఇంకొకటి చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? జనాలందరి చేత తిట్లు తింటాం, లేకపోతే ఏదో ఒక పొదువు కనిపించడం, ఏదో ఒక ఇబ్బంది కలగటం అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి మానవుని యొక్క జీవితంలో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ జ్ఞానం ఎక్కడుందంటే దేవుని దగ్గరే జ్ఞానం ఉంది. కాబట్టి మన జీవితంలో మనం కూడా సొలొమోను మహారాజు ఏ విధంగా అయితే జ్ఞానం గురించి అడిగాడో మనం కూడా దేవుణ్ణి ఏమడగాలంటే, దేవా నాకు జ్ఞానాన్ని దయచేయండి, గ్రహింపలేని గూఢమైన సంగతులను నాకు తెలియచేయండి. దేవుని యొక్క ఫోన్ నెంబర్ అంటారు తెలుసా? యెర్మయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇది దేవుని యొక్క ఫోన్ నెంబర్ అని చిన్నప్పటి నుంచి కూడా కంఠస్థ వాక్యం లాగా చెప్తా ఉంటారు. యెర్మయా గ్రంథము
33వ అధ్యాయము 3వ వచనం. ఎవరు కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుందని దేవుని లేఖనములో స్పష్టముగా తెలియచేయబడుతుంది. కాబట్టి ఈ దినం మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనకి జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనకి ఏది కావాలి అన్నా, ఏ అవసరత ఉన్నా, ఆ అవసరతలన్నీ తీర్చబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి.